వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలకు పోషకాహారంపై అవగాహన పెంచేందుకు మరియు ఆరోగ్య పరిరక్షణకు కొత్త శిక్షణ కార్యక్రమం పోషణ్ బి పదాయి బి అనే కార్యక్రమాన్ని ఐసిడిఎస్ అధికారిని పద్మజా కుమారి గురువారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానంలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు, బాలికలు మరియు మహిళలకు ఆరోగ్యకరమైన ఆహార మార్గదర్శకాలను అందించడమే లక్ష్యంగా నిర్వహించబడుతుందని ఆమె తెలిపారు. పోషణ్ బి పదాయి బి శిక్షణ ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు పోషణ్ బి యొక్క ప్రాముఖ్యతను, దాని ఉపయోగాలు మరియు శరీరంలో దాని పాత్రను అర్థం చేసుకోవడమే కాకుండా సరైన పోషకాహారాన్ని ప్రజలకు అందించేందుకు అంగన్వాడీ కార్యకర్తలు వినియోగించే విధానాలు పాఠ్యాంశంగా ఉన్నాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధించిన పరికరాలు, సరైన ఆహార పదార్థాలను గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు గ్రామాల్లో పోషణకు సంబంధించిన మౌలిక సమాచారాన్ని ప్రచారం చేస్తూ మహిళలు మరియు పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ఏర్పరచడానికి కృషి చేస్తారని ఆమె తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అవి వయసు తగ్గట్టుగా అవి బిడ్డ అందుకొని ముందుకెళ్తున్నాడా లేదా అనేది వాళ్ళ మానసికమైన స్థితిని తెలియజేస్తుంది. మానసిక అభివృద్ధి. మూడోది భాష అభివృద్ధి. అది కూడా దీనిలోనే వచ్చేస్తుంది. భాష అంటే 3 నెలల పిల్లలు శబ్దాలు మబ్బబ్బా మమ్మమ్మ అనాలి. తర్వాత వయసు పెరిగే కొద్దీ 8 నెలలు వచ్చేసరికి చిన్న చిన్న పదాలు మన నోట్ సైజ్ ఇస్తూ వాళ్ళు పలకడానికి ట్రై చేస్తూ ఉంటారు. అట్లా వయసు సంవత్సరం వచ్చేది ఒక పదం అమ్మ, తాత ఇలా పెరుగుతూ వస్తే వయసుకు తగ్గట్టుగా వాళ్ళ లాంగ్వేజ్ భాష అభివృద్ధి జరుగుతూ ఉంటే భాషాభివృద్ధి జరుగుతుంది అంటారు. నెక్స్ట్ ఇంకో అభివృద్ధి సాంఘిక అభివృద్ధి, సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్ అంటాం. పిల్లలు వయసుకు తగ్గట్టుగా తోటి పిల్లలతో కలవడము, కలిసిమెలిసి ఆడుకోవడము, ఒకరికొకరు షేర్ చేసుకోవడము, ఇవన్నీ జరిగితే సోషల్ డెవలప్మెంట్. ఐదోది సృజనాత్మకత. ఈ సృజనాత్మక డెవలప్మెంట్ వల్ల పిల్లల్లో మేధాభివృద్ధి జరుగుతుంది. మనం ఇచ్చిన వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేయగలుగుతున్నారా లేదా, వాళ్ళు సొంతగా క్రియేటివ్గా ఆలోచించుకొని. ఇప్పుడు చాలామంది పిల్లలు చాలా నువ్వేంటంటే వాళ్ళు చెప్పాను. ఈ స్కూల్లో చదువుతున్న పిల్లల యొక్క శారీరక, మానసిక, భాషాభివృద్ధి గురించి తెలుసుకుంటానని అనుకుంటున్నాను. అట్లాగే నేను ఎవరికైతే అనుకున్న పోషకాహారం ఇస్తున్నాను వాళ్ళ యొక్క అభివృద్ధి ఎలా ఉంది, వాళ్ళు తర్వాత ప్రీ స్కూల్కి వచ్చేటప్పుడు వాళ్ళు ఎలాంటి పరిస్థితులతో ప్రీ స్కూల్లోకి రావాలి అనేది నేను తెలుసుకుంటానని అనుకుంటున్నాను. వెరీ గుడ్. క్లాప్స్ ఇవ్వండి. ఇలాగంటే కొట్టుకుంటున్నాను. మనకి వేరే వాళ్ళు ఇచ్చారు స్కూల్లో కదమ్మా, అలాగే నీట్గా క్లాస్ నీట్గా పెట్టుకోవాలి. ఇంకా బాగా నేర్చుకుంటారు. అదేంటంటే ఒకటి ఆధారశీల, ఒకటి కొత్తగా ఒక పేరు పెట్టుకున్నాం. ఆధారశీల, రెండోది నమ్మచేతన. ఆధారశీల అంటే 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల యొక్క అభివృద్ధి కోసం మనం తీసుకునే ఆధారశీల. ఇది మనం ఆల్రెడీ జరుగుతున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను ఐసిడిఎస్ ప్రాజెక్ట్ వింజమూరు సిడిఓగా పనిచేస్తున్నాను. నా పేరు పద్మజ. ఈరోజు ఇక్కడ మన జల్దంకి మండలంలో జడ్పీ హై స్కూల్లో అంగన్వాడీ కార్యకర్తలకి 3 రోజుల పాటు పోషణ్ బి పడాయి బి మీద శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ 3 రోజుల పాటు ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ అందరికీ కూడా పోషకాహారం మీద, అదేవిధంగా అంగన్వాడీ సెంటర్స్లో అందించే ప్రీ స్కూల్ విద్య మీద, పోషకాహారంతో పాటు నాణ్యమైన ప్రీ స్కూల్ విద్యను మనం పిల్లలకు అందించే విధంగా అంగన్వాడీ కార్యకర్తల యొక్క నైపుణ్యాలు మెరుగుపరిచేదానికి ఈరోజు ఈ 3 రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇది పోషణ్ బి పడాయి బి అనే మన కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమం కింద స్టేట్ లెవెల్లో ట్రైనింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ లెవెల్లో మండల స్థాయిలో శిక్షణ నిర్వహిస్తున్నాము. దీనిలో భాగంగానే 3 రోజుల పాటు ఇక్కడ శిక్షణ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం 2023లో ఢిల్లీలో మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ మంత్రి గారైన శ్రీమతి
స్మృతి ఇరానీ గారు మే 10వ తారీఖున మొదలుపెట్టారు. అక్కడ నుంచి ఇది కంటిన్యూ అవుతూ జరుగుతుంది. దీని యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే పోషకాహారంతో పాటుగా నాణ్యమైన ప్రీ స్కూల్ విద్యను పిల్లలకు అందిస్తూ 0 నుంచి 6 సంవత్సరాల పిల్లల్లో మంచి ఆరోగ్యకరమైన భవిష్యత్తును వాళ్ళకి అందించే విధంగా కార్యకర్తల యొక్క నైపుణ్యాన్ని పెంచే విధంగా ఈ శిక్షణ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. దీని ద్వారా 2 రకాలైన కార్యక్రమాలు నిర్వహించబోతున్నాము. ఒకటి ఆధార్శిల అంటారు. ఆధార్శిల అంటే 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి అంగన్వాడీ స్కూల్లో సుమారుగా 150 యాక్టివిటీస్ ద్వారా వివిధ రకాల అభివృద్ధులు 5 డొమైన్స్ అనేది మేము చెప్తాము. పిల్లల్లో శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి, సాంఘిక అభివృద్ధి, భాషాభివృద్ధి, సృజనాత్మక అభివృద్ధి, ఇలాంటి అభివృద్ధులన్నీ కూడా సమగ్రంగా జరిగే విధంగా కార్యకర్తలకి ఇప్పుడు ఈ ట్రైనింగ్లో శిక్షణ ఇవ్వబోతున్నాము. అదేవిధంగా రెండవది నవచేతన అంటే పుట్టినప్పటి నుంచి 3 సంవత్సరాల పిల్లల యొక్క అభివృద్ధి గురించి తెలుసుకోవడం. ఈ పుట్టినప్పటి నుంచి 3 సంవత్సరాల పిల్లలు అనేవాళ్ళు ఇళ్ళ దగ్గర ఉంటారు. వాళ్ళకి అంగన్వాడీ సెంటర్స్ ద్వారా పోషకాహారం అందించడం జరుగుతుంది. దాంతోపాటుగా తల్లికి కూడా హౌస్ విజిట్స్ ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు అవగాహన కల్పించబోతున్నారు. ఎందుకు అంటే ఈ 2 సంవత్సరాల వయసు లోపలనే బిడ్డలో 80% బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ 2 years లోపల ఇంట్లో ఉంటాడు కాబట్టి బిడ్డ, తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కూడా పిల్లలకి పెరుగుదలకి అనుకూలమైన వాతావరణాన్ని ఇంట్లో ఏర్పాటు చేయాలి. పిల్లలకి అవసరమైన స్టిమ్యులేషన్ అంటే ప్రేరణ కలిగించే విధంగా ఇంట్లో వాతావరణం ఉండాలి. పిల్లల్ని అన్ని అభివృద్ధి పదంగా ప్రేరేపిస్తూ తల్లిదండ్రులు వాళ్ళకి ప్రోత్సహిస్తూ ఉండాలి. అలా ఎలా చేయాలనేది కూడా ఈ 3 రోజుల శిక్షణ కార్యక్రమంలో కార్యకర్తలు తెలియజేస్తామండి. ఈ 2 టాపిక్స్ మీద ఈ 3 రోజుల శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.